టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విభిన్న తీర్పిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో తదుపరి చర్యల కోసం సీజీఐకు నివేదిస్తున్నామని తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ బోస, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తదుపరి చర్యల కోసం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు నివేదించింది ద్విసభ్య ధర్మాసనం. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఏపీ సిఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ గతేడాది సెప్టెంబర్ 23న సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూత్రా, హరీష్ సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. తాజాగా తీర్పు వెల్లడించింది ద్విసభ్య ధర్మాసనం. ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17A వర్తింపజేయలేమని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17A ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి 17Aని వర్తింపజేయలేమని తెలిపింది. ఈ కేసులో సెక్షన్ 17Aను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపజేయాలని జస్టిస్ బేలా త్రివేది తీర్పిచ్చారు. 2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు నాటి సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలని, అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17A మూల ఉద్దేశం కాదని జస్టిస్ బేలా త్రివేది అన్నారు. ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు విచారణలు ప్రారంభమవుతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయాలతో విభేదించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని, ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 క్లాజ్ 1C(d), 13 క్లాజ్ 2 ప్రకారం విచారణ చేయడం తగదని తీర్పిచ్చారు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేమని పిటిషన్ని డిస్పోజ్ చేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోసు ప్రకటించారు. అయితే రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని స్పష్టం చేశారు.